క్రేజ్ సొంతం చేసుకున్న నియోజకవర్గం పిఠాపురం. సీఎంగా ఉంటూ జగన్ పోటీ చేసిన పులివెందుల కంటే, విపక్ష నేతగా ఉంటూ చంద్రబాబు పోటీ చేసిన కుప్పం కంటే ఎనలేని ప్రాధాన్యం దక్కించుకుంది పిఠాపురం. దానికి కారణం జనసేన అధినేత పవన్ ఆ నియోజకవర్గం నుంచి బరిలో దిగడమే. పవన్ పోటీ చేయడం, ఆ నియోజకవర్గానికి ఎనలేని ప్రాధాన్యం దక్కడం, రికార్డు స్థాయి మెజారిటీతో పవన్ గెలవడంతో ఆ నియోజకవర్గం స్వరూపమే మారిపోతుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు అదే నియోజకవర్గం తరచూ వివాదాస్పద అవుతుండడం మాత్రం మింగుడుపడని విషయం. పిఠాపురంలో అధికారుల వ్యవహార శైలి ఏమంతా బాగోలేదు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ అయ్యారు. మరోసారి అటువంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినా అధికారుల తీరులో మార్పు రావడం లేదు. పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అని కూడా వారు గుర్తు పెట్టుకోవడం లేదు. తాజాగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారంలో సైతం కనీస ప్రోటోకాల్ పాటించలేదు. ఇది దుమారానికి కారణమైంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ చాలా కఠినంగా ఉంటారు, ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. ఈ విషయంలో ఎటువంటి వివక్ష ఉండదు. కానీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో మాత్రం కొందరు అధికారుల వ్యవహార శైలితో ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. కూటమి పార్టీల శ్రేణుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. ఇందులో ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ చైర్మన్, పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ ఫోటో ఏర్పాటు చేయలేదు. అటు ప్రభుత్వ కార్యాలయాల తరహాలో సీఎం చంద్రబాబు ఫోటో కూడా పెట్టలేదు. దీంతో అక్కడికి వచ్చిన టీడీపీ, జనసేన నాయకులు దీన్ని గుర్తించారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఫోటో ఉన్న ఫ్లెక్సీ తెచ్చిపెట్టే వరకు కార్యక్రమం మొదలు పెట్టడానికి వీల్లేదంటూ జన సైనికులు తేల్చి చెప్పారు. దీంతో అధికారులు అప్పటికప్పుడు స్పందించి పవన్ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో పెట్టకుండా కార్యక్రమాన్ని నడిపిస్తుండడంపై మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై సీరియస్ అయ్యారు. ఏకంగా కార్యక్రమాన్ని బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు. పిఠాపురం నియోజకవర్గంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం ఫోటో కనిపించలేదని, చాలాసార్లు ఇటువంటి అనుభవమే ఎదురైందని వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి ఇలా జరిగితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని, సంబంధిత అధికారులపై వేటు తప్పదని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు వర్మ. ఒకవైపు జన సైనికులు, మరోవైపు టీడీపీ నేతల హెచ్చరికలతో అధికారులు బెంబేలెత్తిపోతున్నారు.